శ్రీరామచంద్రాయ నమః. శ్రీమద్వాల్మీకి రామాయణము కిష్కింధాకాండము మొదటి సర్గము. ఆహ్లాదకరములైన వసంత ఋతు శోభలను మనోహరములైన పంపాసరోవర తీరములయందలి దృశ్యములను చూచుచూ శ్రీరాముడు మిగుల విరహవేదనకు గురియగుట. లక్ష్మణస్వామి ఉత్సాహపరచుచూ అన్నను ఓదార్చుట. సీతాదేవిని వెదుకుచూ అచట తిరుగుచున్న రామలక్ష్మణులను జూచి సుగ్రీవుడు భయపడుట. శ్రీరాముడు లక్ష్మణస్వామితో కూడి పద్మములతో కలువలతో మత్స్యములతో విలసిల్లుచున్న పంపా సరోవరమునకు చేరెను. అందలి పద్మములు సీతాదేవి ముఖమును, కలువలు ఆమె నేత్రములను, మత్స్యములు ఆమె చూపుల కదలికలను స్ఫురింపజేయగా రాఘవుని మనస్సులో సీతాదేవి మెదలెను. అంతటా ఆ సీతాపతి మిగుల వ్యాకులపాటునకు లోనై ఎంతయో విలపించెను. శ్రీరాముడు ఆ దృశ్యమును చూడగానే ఆయన ఇంద్రియములు చలించెను. సీతాదేవికై ఆరాటపడెను. అప్పుడతడు సౌమిత్రితో ఇట్లనెను: ఓ సౌమిత్రి, ఈ పంపాసరస్సు వైఢూర్యముల వలె స్వచ్ఛములైన జలములతో శోభిల్లుచున్నది. ఇది వికసించిన కమలములతో, తీరముల యందలి వివిధములగు వృక్షములతో కళకళలాడుచున్నది. పరిసరముల యందు గల వనములు దర్శనీయములై ఉన్నవి. ఇచ్చట దట్టముగా ఏపుగా పెరిగిన చెట్లు శిఖరములతో గూడిన పర్వతముల వలె అలరారుచున్నవి. అచట అయోధ్యానగరమునకు వెలుపల గల నందిగ్రామమునందు ఉపవాసాది వ్రత నియమములను పాటించుచు భరతుడు మిగుల దుఃఖములకు లోనై ఉన్నాడు. ఇచట సీతాదేవి అపహరణకు గురి అయి ఎంతయో పరితపించుచున్నది. ఈ ఇరువురి వ్యధలకై నేను ఇప్పటికే మిక్కిలి పరితాపమునకు లోనై ఉన్నాను అనగా ఆత్మీయుల దుఃఖములను తలంచుకొని తామును దుఃఖపడుట మహాపురుషుల లక్షణము. ఈ రెండిటికినీ తోడుగా ఇప్పుడు వసంతుడు నన్ను మిగుల పీడించుచున్నట్లున్నాడు. మనస్సు వ్యాకులమై ఉన్నవానిని ఏదియును రంజింపచేయలేదు. వానికి దేనియందునూ ఆసక్తి ఉండదు. కాని చిత్ర విచిత్రములైన వనములతో, పలు విధములైన రంగురంగుల పువ్వులతో విరాజిల్లుచు చల్లని జలములతో మనోహరముగానున్న ఈ పంపాసరస్సు మాత్రము నేను ఇంతగా శోకార్తుడనై ఉన్నప్పటికీ నన్ను ఆకర్షించుచున్నది. పరిసరములలో కొండ చిలువలు మొదలగు మహాసర్పములును, అడవి మృగములును, పక్షులును సంచరించుచున్నప్పటికీ ఈ సరోవరము కమలములతో కలువలతో నిండియుండుటచే మిక్కిలి దర్శనీయముగానున్నది. ఇదిగో ఇచటి పచ్చిక బయళ్ళన్నీయును నెమలి కంఠము వన్నెలు కలిగియున్నవి. వృక్షముల నుండి రాలిన పలు వన్నెల పువ్వులతో గూడి ఈ ప్రదేశము రత్నకంబళి పరచినట్లు శోభిల్లుచున్నది. ఇచటి చెట్లన్నీయును చక్కగా పుష్పించి ఉన్నవి. అందువలన వాటి కొమ్మలన్నీయును పూలబరువుతో వంగియున్నవి. పుష్పములతో నిండియున్న లతలు పూర్తిగా వాటికి చుట్టూ అల్లుకొని ఉండుటచే అవి వాటిని కౌగలించుకొనినట్లు ఒప్పుచున్నవి. ఓ లక్ష్మణ, ఈ వసంత ఋతువులో వృక్షములన్నీయును బాగుగా పువ్వులతో పండ్లతో నిండారి ఉన్నవి. అంతేగాక వీటి మీదుగా వీచడి పిల్లగాలులు సువాసనలతో గూడి మిగుల హాయిని గొలుపుచు నాలో సీతాదర్శన కాంక్షను రేకెత్తించుచున్నవి. ఓ సౌమిత్రి, పువ్వులతో కలకలలాడుచున్న ఈ వనముల శోభలను తిలకింపుము. మేఘములు జలములను వలె ఇవి పుష్పములను వర్షించుచున్నవి. ఓ సౌమిత్రి, వనముల యందలి వివిధములగు వృక్షములు పెనుగాలులకు బాగుగా కదులుచూ రమ్యములైన శిలలపై పుష్పములను రాల్చుచూ భూమిని కప్పివేయుచున్నవి. నేలపై రాలిపడియున్న పువ్వుల తోడను, రాలుచున్న పుష్పముల తోడను, చెట్ల మీదనే ఉన్న కుసుమముల తోడను వాయువులు క్రీడించుచున్నట్లు కనపడుచున్న ఆ దృశ్యమును గాంచుము. పూలతో నిండియున్న వివిధములగు వృక్షశాఖలను కదల్చుచు వాయువులు వేగముగా వీచుచున్నవి. కొమ్మల కదలికలతో తమ తమ స్థానముల నుండి అనగా పువ్వుల నుండి లేచిన తుమ్మెదలు తమ ఝుంకారముల ద్వారా ఆ గాలుల గానములతో శృతి కలుపుచున్నవి. పెద్ద పెద్ద గాలులకు చెట్లు ఊగుచూ అవి నృత్యము చేయుచున్నవా అనునట్లు ఒప్పుచున్నవి. ఈ దృశ్యము పర్వత గుహల నుండి పలు విధములా ధ్వనించుచూ బయటికి వచ్చిన వాయువులు మత్తకోకిలల పంచమస్వర వాద్యములతో కూడి ఆ వృక్షములకు నృత్యములో శిక్షణ ఇచ్చుచున్నవా అనునట్లు కనపడుచున్నవి. మిక్కిలి బలముగా వీచుచున్న గాలులకు నలుదిక్కుల యందుగల వృక్షములన్నీయును ఎంతయో ఊగిపోవుచున్నవి. అప్పుడు ఆ చెట్ల కొమ్మలి చివరి భాగములు పరస్పరము కలిసిపోగా అవి ఒక మాలగా కూర్చబడినట్లు ఉన్నవి. మలయ పర్వతం నందలి చందన వృక్షముల మీదుగా వీచడి చల్లని గాలులు సువాసనలను మోసుకొని వచ్చుచూ సుఖ సంస్పర్శతో హాయిని గూర్చుచున్నవి. అవి మన బడలికలను పోగొట్టుచున్నవి.
పూదేనెల వాసనలతో గుబాళించుచున్న వనముల యందలి వృక్షములు గాలులకు కంపించుచున్నవై తుమ్మెదల ఝోంకారములతో గొంతు కలుపుచూ నృత్యములు చేయుచున్నట్లున్నవి. కనువిందుగావించుచున్న కొండచరియల యందలి మహావృక్షములు ఇచ్చట కొల్లలుగా గలవు. అవి అన్నియును పువ్వులతో నిండి అత్యున్నతములైన శిఖరములను తాకుచూ మనోహరముగా అలరారుచున్నవి. మహోన్నతములైన శిఖరములు వృక్షములు కలసిమెలసి ఉండుటచే అచటి పర్వతములు పుష్పరాశుల వలె మనోజ్ఞముగానున్నవి. ఇందలి వృక్షముల అగ్రభాగములు పుష్పములచే కప్పబడి గాలుల తాకిడికి అటునిటు ఊగుచున్నవి. తుమ్మెదలే శిరోభూషణములుగా గల ఆ పాదపములు భ్రమరఝూంకారములతో శృతిగలిపి నృత్యములు చేయుచున్నట్లున్నవి. ఓ లక్ష్మణా, ఇందు అంతటను వ్యాపించి విరబూసియున్న పచ్చగన్నేరు చెట్లను చూడుము. ఇవి పట్టు పీతాంబరములను బంగారు నగలను ధరించిన మానవుల వలె ఒప్పుచూ మనోజ్ఞముగా ఉన్నవి. వివిధములగు పక్షుల యొక్క కలరవములతో అనగా మధుర ధ్వనులతో విరాజిల్లుచున్న ఈ వసంత ఋతువు సీతాదేవి విరహమునకు లోనైన నా శోకమును అధికమునర్చుచున్నది. సీతాదేవి ఎడబాటుచే శోకమున మునింగియున్న నన్ను మన్మథుడు ఇంకనూ తీవ్రముగా తపింపజేయుచున్నాడు. దీనికి తోడుగా సంతోషముతో మత్తిల్లియున్న కోకిల తన పంచమ స్వరాలాపనతో ఆహ్వానించుచూ నన్ను గేలిచేయుచున్నదా అనునట్లు ఒప్పుచున్నది. ఓ లక్ష్మణా, వనమునందలి రమ్యమైన ఈ సెలయేరునందుగల జలకుక్కుటము ఆనందముతో కూయిచూ విరహబాధకులోనయ్యున్న నన్ను ఎంతయో శోకింపజేయుచున్నది. లోగడ పంచవటి అందలి ఆశ్రమమునందున్నప్పుడు నా ప్రాణప్రియమైన సీతాదేవి ఈ జలకుక్కుట నాదములను విని తాను ఎంతయో ఆనందించుచుండెడిది. మరియు ఆమె నన్నును పిలిచి మురిపింపజేసెడిది. ఓ సౌమిత్రి, చిత్రవిచిత్రములైన పక్షులు వివిధములగు కలరవములను జయిచు ఈ ప్రదేశమునందున్న వృక్షముల మీద, పొదలపైన, తీగల మీద ఎగురుచున్నవి చూడుము. ఓ లక్ష్మణ, ఆడుపక్షులు మగపక్షులతో కూడి సుఖానందములను పొందుచున్నవి. ఆ గుంపులోని పక్షులన్నీయును పరస్పరము అభినందించుకొనుచున్నవి. అవి గండు తుమ్మిదల ఝూంకారములకు ఉద్దీపితములై సంతోషముతో మధురస్వరములను ఆలపించుచున్నవి. జలకుక్కుటముల యొక్క రతికూజితములతోడను గండుకోయిల యొక్క కలరవములతోడను కలిసి ఈ వృక్షములను ధ్వని చేయుచున్నట్లు ఉన్నవి. ఇవి అన్నీయును నాలో కోరికలను రేకెత్తించుచున్నవి. ఈ వసంతాగ్ని నన్ను దహించి వేయినట్లున్నది. అశోక వృక్షముల యొక్క ఎర్రని పూలగుత్తులే నిప్పు కణికలు, క్రొత్త చిగురుటాకులే అగ్నిజ్వాలలు, తుమ్మెదల ఝూంకారములే అగ్నిమంటల చిటపటధ్వనులు. సీతాదేవి యొక్క కనురెప్పలు అనగా రెప్పల వెంట్రుకలు అందమైనవి, చూపులు ప్రసన్నములు, కురులు నిగనిగలాడునవి, ఆమె మాటలు మృదుమధురములు. అట్టి సీతను చూడని నా జీవితము నిష్ప్రయోజనము. ఈ వసంత ఋతువునందు వనములన్నీయును చక్కని చిగుళ్లతో, పువ్వులతో, పండ్లతో కనువిందు గావించుచుండును. కోకిలలు తమ మధుర స్వరములను నలుదిక్కులా వ్యాపింపజేయుచు వీణుల విందు గావించుచుండును. కనుక నాకు ప్రాణముల కంటే మిన్నయైన సీతాదేవికి ఈ వసంతకాలము మిక్కిలి ఇష్టము. సీతావిరహ బాధ వలన ఏర్పడిన నా శోకాగ్నిని వసంత ఋతువునందలి రమణీయ ప్రకృతి ఇనుమడింపజేసినది. అది ఇప్పటికిప్పుడే క్షణములో నన్ను దహించి వేయుచున్నట్లున్నది. నా ప్రియపత్ని అయిన సీత కనపడకపోవుటచే ఈ విరహబాధను ఉద్దీపింపజేయు పుష్పఫల సంపన్నములైన ఈ వృక్షాదులను దర్శించుట అనునవి నా మదనతాపమును వృద్ధి చేయుచున్నవి. సీతాదేవి కనపడనందున నా శోకము అధికమగుచున్నది. పైగా స్వేద బిందువులను తొలగించు మలయానిలము ద్వారా ఈ వసంతుడు నన్నింకనూ వేధించుచున్నాడు. లేడిపిల్లవలే అందమైన చూపులు గల సీతాదేవి యొక్క ఎడబాటు వలన నేను చింతాక్రాంతుడనై ఎంతయో శోకమునకు గురి అయితిని. దానికి తోడుగా ఈ చైత్రమాసమునందలి చల్లని పిల్లవాయువులు నన్ను ఇంకనూ పరితపింపజేయుచున్నవి. అచ్చటచ్చట మయూరములు పురులు విప్పి నృత్యము చేయుచున్నవి. అప్పుడు గాలికి కదల్పబడిన వాటి పింఛములు, స్ఫటికములు, మణులు పొదిగిన కిటికీల వలె శోభిల్లుచున్నవి. ఈ నెమళ్ళు ఆడమయూరములతో పరివృతములై పారవస్యమును మునిగియున్నవి. మదన వికారములకు లోనయ్యున్న నన్ను అవి ఇంకనూ విరహబాధకు గురి చేయుచున్నవి. ఓ సౌమిత్రి, ఇటు చూడుము.
పర్వత సానువులయందు నృత్యము చేయుచున్న తన భర్తయగు నెమలితో పాటు ఆడునెమలి కామపరవశి అయి తానును నాట్యము చేయుచున్నది. మగనెమలి కూడా మనోహరములైన తన రెక్కలను విప్పుకొని క్రేంకారములనొనర్చుచు ప్రసన్న ముఖముతో ప్రేమగా తన ప్రియురాలిని అనుసరించుచున్నది. ఈ వనమునందు మయూరము యొక్క ప్రియురాలైన ఆడునెమలిని ఏ రాక్షసుడునూ అపహరింపలేదు. అందువలననే అది తన కాంతతో గూడి ఇచ్చటి రమ్య వనములయందు నాట్యము చేయుచున్నది. ఇది నిశ్చయము. పూలతో నిండిన ఈ చైత్రమాసమునందు సీత తోడుగా లేకుండా ఇచ్చట నివసించుట నాకు దుస్సహము. ఓ లక్ష్మణ, ఈ మయూరి కామపరవశి అయి భర్తను చేరి రమించుచున్నది. పశుపక్షాదులయందును ఈ స్త్రీ పురుష ప్రకృతుల పరస్పర ప్రేమానురాగములను చూడుము. సీతాదేవిని రాక్షసుడు అపహరించుకొని పోనిచో ఆ విశాలాక్షియు వీటివలే నా ఎడ మిగుల ప్రేమానురాగములతో ప్రవర్తించెడిది. ఓ లక్ష్మణ, ఇటు చూడము. ఈ వసంత ఋతువునందు వనములలో విరబూసిన చెట్ల పుష్పములన్నీయును నాకు నిరుపయోగములే అయినవి సుమా. ఈ వృక్షముల యొక్క కుసుమములు చక్కగా శోభిల్లుచు మనోహరముగా ఉన్నను నిష్ఫలములై తుమ్మెదులతో కూడా నేలపై రాలుచున్నవి. ఈ పక్షుల గుంపులన్నీయును హర్షోల్లాసములతో ఒకదానిని మరి ఒకటి ఆహ్వానించుచున్నట్లుగా హాయిగా మధురధ్వనులు గావించుచున్నవి. ఆ విధముగా అవి నాలో తీవ్రమైన కోరికలను కలిగించుచున్నవి. నా ప్రేమ పెన్నిధి అయిన సీతాదేవి ఉన్న చోట కూడా వసంత ఋతువు ఈ విధముగానే ప్రకృతిని పులకింపజేయుచున్నచో ఆమెయు నావలనే పారవస్యముతో శోకించుచుండుట తథ్యము. సీతాదేవి ఏకాంతముగానున్న ఆ ప్రదేశమున వసంత ఋతువు ప్రవేశించి ఉండదు. ఒకవేళ అక్కడ కూడా వసంత శోభలు వెల్లివిరిసినచో నాకు దూరమయ్యున్న ఆ కమలనేత్ర వాటికి తట్టుకొని అచట ఎట్లుండగలదు? నా ప్రేమనిధి అయిన వైదేహియున్న చోటను వసంతుడు విజృంభించియున్నచో అచట పరులకు భయపడుచు బిక్కుబిక్కుమని కాలము గడుపుచున్న ఆ సుందరాంగి మాత్రము ఏమి చేయగలదు? తామర రేకుల వలె విశాలములైన నేత్రములు గల నా ప్రియమైన సీత ఎదుటివారితో ముందుగా మృదువుగా మాట్లాడునది. ఆ తరుణి ఇట్టి వసంత విజృంభణకు లోనైనచో నిశ్చయముగా ఆమె తన జీవితమును చాలించును. నా విరహమునకు గురి అయిన సీతాసాధ్వి జీవించియుండుట అసంభవము అన్న అభిప్రాయము ఇప్పుడు నా హృదయములో క్రమముగా దృఢపడుచున్నది. వాస్తవముగా సీతాదేవి తన ప్రేమానురాగములను పూర్తిగా నా మీదనే నిలుపుకొని ఉన్నది. అట్లే నేనును నా ప్రాణములన్నింటినీ ఆమె పైననే పెట్టుకొని ఉన్నాను. పూలవాసనలతో వచ్చుచున్న చల్లని పిల్లవాయువులు లోకమునకు సుఖస్పర్శను కలిగించుచున్నవి. కానీ నా ప్రియమైన సీతను గూర్చియే చింతించుచున్న నాకు మాత్రము అవి అగ్నితుల్యములై బాధించుచున్నవి. ఇదివరలో సీత నా చెంత ఉన్నప్పుడు ఈ చల్లని గాలులు నాకు ఎంతో హాయిని గూర్చుచూ వచ్చినవి. కాని ఆమె నాకు తోడుగా లేనందున అవి నా విరహశోకమును వృద్ధిపరచుచున్నవి. లోగడ సీతాదేవి నాతో కూడియున్నప్పుడు కాకి ఆకాశమున ఎగురుచూ కావు కావుమని అరచుచుండెడిది. అది అశుభ సూచకము. ఇప్పుడు ఆ కాకియే చెట్టుపై చేరి హర్షముతో కూయుచున్నది. ఇది శుభసూచకము. అనగా త్వరలోనే జానకి నన్ను చేరునని అది తెలుపుచున్నది. అంతరిక్షమున విహరించుచూ అరచిన ఆ కాకి సీతను అపహరణకు గురిచేసినది. చెట్టు మీద కూయుచున్న ఈ కాకి నన్ను విశాలాక్షి అయిన ఆమె కడకు చేర్చనున్నది. ఓ లక్ష్మణ, ఈ వనమునందు బాగుగా పుష్పించిన చెట్ల కొమ్మలపై చేరియున్న పక్షులు కామమును వృద్ధిపరచునట్టి మధుర గానములను చేయుచున్నవి. వాటిని ఆలకింపుము. ఈ భ్రమరము గాలులకు కంపించుచున్న తిలక పుష్పముల గుత్తులను మదన పరవశి అయిన ప్రియురాలిని వలె త్వరగా చేరుచున్నది. ఈ అశోక వృక్షము భార్యావిరహమునకు గురి అయ్యున్న వారి శోకమును మిగుల అధికమునర్చును. ఇది గాలులకు అటునిటు ఊగుచున్న తన పూలగుత్తుల ప్రభావముతో సీత ఎడబాటుతో బాధపడుచున్న నన్ను భయపెట్టుచున్నట్లు ఉన్నది. ఓ సౌమిత్రి, పుష్పగుచ్చములతో అలరారుచున్న ఈ మామిడి చెట్లు శృంగార విలాస గర్వితులై అంగరాగములతో విలసిల్లుచున్న నరుల వలె కనపడుచున్నవి. పురుషశ్రేష్ఠుడవైన ఓ లక్ష్మణ, పంపా తీరముననున్న విచిత్రములైన వనపంక్తులలో అచ్చటచ్చటా విహరించుచున్న కిన్నరులను గమనింపుము. ఈ సరోవరమునందు అంతటను సువాసనలను వెదజల్లుచు బాలసూర్యుని వలె తళుకులీనుచున్న ఈ కెందామరలను తిలకింపుము. ఈ పంపా సరోవరమునందలి జలములు మిగుల నిర్మలముగా ఉన్నవి. ఇందలి కమలములు కలువలు చూడముచ్చట గొలుపుచున్నవి.
ఇందు హంసలు బెగ్గూరు పక్షులు విహరించుచున్నవి. ఇందలి కెందామరల శోభలు అపూర్వములు. ఈ పంపా సరోవర జలములయందంతటను కమలములు అలరారుచున్నవి. అవి బాలసూర్యకాంతులతో తేజరిల్లుచున్నవి. ఆ పద్మకేసరములపై మధుపములు వ్రాలుటచే అవి ఉయ్యాలలూగుచున్నవి. నిజముగా ఈ పంపాశోభలు కమనీయముగానున్నవి. ఈ సరోవరమునందు చక్రవాక పక్షులు విహరించుచున్నవి. దీని పరిశ్రమలయందు గల వనములు చిత్రవిచిత్రములుగానున్నవి. నిత్యము దాహము తీర్చుకొనుటకై వచ్చెడి గజయూధములతో లేళ్ల గుంపులతో దీని అందచందములు ఇనుమడించుచున్నవి. వాయువేగ ప్రభావమున స్వచ్ఛమైన జలతరంగములు పరవళ్లు త్రొక్కుచున్నవి. ఆ అలల తాకిడిచే ఇందలి కమలముల శోభలు కనుల పండుగగానున్నవి. వైదేహి పద్మపత్రముల వలె విశాలములైన నేత్రములు గలది. పద్మముల నిన సర్వదా ఆమెకు పంచ ప్రాణములు. అట్టి జానకి కనపడకపోవుటచే నాకు జీవితము మీదనే విరక్తి కలుగుచున్నది. మిక్కిలి మధురముగా సంభాషించునట్టి ఆ శుభాంగి ఎంతగా ప్రయత్నించినను అందనంత దూరతీరములకు చేరియున్నది. అయినను మన్మధుడు నాచే ఆమెను అనుక్షణము స్మరింపజేయుచున్నాడు. అహో, అతడెంతటి కుటిలుడు! చక్కగా వికసించిన పూల చెట్లతో వసంతుడు తీవ్రంగా నన్ను హింసింపకున్నచో ఇప్పటి మన్మథతాపమును అనగా విరహవేదనను ఏదో ఒక విధముగా సహించి ఉండేడివాడను. సీతాదేవి చెంతనున్నప్పుడు నా మనస్సును రంజింపచేసిన ఆ చక్కని దృశ్యములే ఇప్పుడు ఆమె నా ప్రక్కన లేనందువలన శోభావిహీనములై కనపట్టుచున్నవి. ఓ సౌమిత్రి, ఈ పద్మముల మొగ్గలు రేకులు సీతాదేవి యొక్క నేత్రకోశములను పోలి ఉన్నందున అవి నా దృష్టిని ఆకర్షించుచున్నవి. పద్మకేశ్రములను స్పృశించుచు వృక్షముల మధ్య నుండి వీచుచున్న ఈ సుగంధ వాయువులు సీతాదేవి నిశ్వాసముల వలె మనోహరముగానున్నవి. ఓ సౌమిత్రి, ఈ పంపా సరస్సు యొక్క దక్షిణ తీరమున గల పర్వత సానువులయందు బాగుగా పుష్పించియున్న గన్నేరు కొమ్మ ఎంత అందముగా ఉన్నదో చూడుము. ఈ మహా అనగా ఋష్యమూక పర్వతము గైరికాది ధాతువులచే ఒప్పుచున్నది. తీవ్రమైన గాలులకు రేగిన ఇచ్చటి ధూళులు మిక్కిలి విచిత్రముగా కనపడుచున్నవి. ఓ సౌమిత్రి, ఈ పర్వత సానువులయందలి మోదుగు వృక్షములు ఆకులు లేనివై ఎర్రని పువ్వులతో వెల్లివిరియుచు రమ్యముగా ఉన్నవి. అందువలన ఈ చర్యలు అగ్నిజ్వాలలతో ఒప్పుచున్నవా అనునట్లు ఉన్నవి. ఓ లక్ష్మణ, ఈ పంపాతీరమున పుట్టి పెరిగి దట్టముగా ఉన్న ఈ వృక్ష పరంపరను చూడుము. ఇందలి జాజి బొడ్డుమల్లె తీగలు గన్నేరు చెట్లు చక్కగా పువ్వులతో నిండియున్నవి. మొగలి వావిలి చెట్లు విరజాజి పువ్వుల గురివెంద తీగలు మల్లెపొదలు బాగుగా పుష్పించి అంతటను సువాసనలు వెదజల్లుచున్నవి. చిరిబిల్వములు ఇప్ప చెట్లు అశోక వృక్షములు పొగడ చెట్లు సంపెంగ ఎర్రగోరంట పొదలు నాగవృక్షములు చక్కగా విరబూసి ఉన్నవి. కడిమి చెట్లు ఉలిమిరి చెట్లు ఖర్జూర వృక్షములు బారంగి వృక్షములు నీలాశోకములు పూలతో నిండి అందముల నొలుకుచున్నవి. లొద్దుగు చెట్లు సింహకేసరములు సుగంధి చెట్లు ఊదుగు చెట్లు పచ్చపూల గోరింట చెట్లు పూర్ణక వృక్షములు పారిజాత వృక్షములు మామిడి చెట్లు కలిగొట్టు చెట్లు ఎర్రకాంచన వృక్షములు నారింజ చెట్లు మద్ది చెట్లు బాగుగా విరబూసి మనోహరముగా ఉన్నవి. ముదురు పచ్చ మొగలి చెట్లు విరిగి చెట్లు దిరిసన చెట్లు ఇరుగుడు చెట్లు ధనవృక్షములు బూరుగు చెట్లు మోదుగు చెట్లు ఎర్రగోరంట చెట్లు నిమ్మి చెట్లు కానుగ చెట్లు చందన వృక్షములు స్పందన వృక్షములు ఇంకనూ తదితర వృక్షములు మిక్కిలి కుసుమశోభితములై విరాజిల్లుచున్నవి. అవి పూదేనెలను స్రవించుచు పరిమళములను వెదజల్లుచున్నవి. బాగుగా పుష్పించిన లతలు వాటికి చక్కగా అల్లుకొని ఉన్నవి. లక్ష్మణ, ఈ పంపాతీరమున అందముల నొలుకుచున్న ఈ వృక్షములనన్నింటినీ ఒక్కమారు తిలకింపుము. తీవ్రమైన గాలులకు ఈ చెట్ల కొమ్మలన్నీయును మిక్కిలి కంపించుచు మన చేతులకు అందునంత క్రిందికి వంగుచున్నవి. వాటికి చుట్టుకొని ఉన్న తీగలు కూడా కామపరవశులైన స్త్రీలు పురుషులను వలె వాటిని అనుసరించుచున్నవి. వాయువు ఒక వృక్షము నుండి మరి ఒక వృక్షమునకును ఒక పర్వతము నుండి మరి ఒక పర్వతమునకును ఒక వనము నుండి వేరొక వనమునకును వీచుచు అనేక ఫలరసములను ఆస్వాదించుచు ఆనందించుచున్నట్లు ఉన్నది. ఈ వనము యందలి కొన్ని చెట్లు బాగుగా వికసించిన పువ్వులతో నిండి పూదేనెలను స్రవించుచు సువాసనలను అంతటను వ్యాపింపజేయుచున్నవి. మరికొన్ని వృక్షములు మొగ్గలు తొడిగి శ్యామవర్ణముతో విరాజిల్లుచున్నవి.
ఈ పువ్వులు మనోహరముగా ఉన్నవి, ఇవి కమ్మగానున్నవి, ఇవి బాగుగా వికసించున్నవి అని భావించుచు తుమ్మెదలు ప్రేమానురాగములతో వేర్వేరు పుష్పములపై ఆసక్తములగుచు మురిసిపోవుచున్నవి. భ్రమరములు పంపాతీరమునందలి వృక్షములపై గల పువ్వుల మీద వ్రాలి అందలి మధువులను గ్రోలి అంతటితో తృప్తిపడక ఇతర పుష్పములయందు తేనెలు సమృద్ధిగా నుండుట చూచి మధులాలసతో వాటి కడకు పరిగెత్తుచున్నవి. అతి సుకుమారములైన కుసుమములు సహజముగా రాలి ఈ నేలపై అంతటను వ్యాపించియున్నవి. ఆ విధముగా ఈ ప్రదేశము ఆస్తరణలు పరిచినట్లు ఒప్పుచూ సేనించుటకు సుఖావహమై ఉన్నది. స్వయముగా రాలిన రంగురంగుల పువ్వులతో ఈ కొండచెరియలన్నీయును పసుపు ఎరుపు మున్నగు పలు వన్నెల తివాచీలు పరిచినట్లుగా ఉన్నవి. ఓ సౌమిత్రి, వసంత ఋతువునందు చెట్ల అన్నీయును పుష్పభరితములయ్యున్న తీరును తిలకింపుము. ఈ చైత్రమాసమునందు వృక్షములు పోటీపడి పుష్పించినట్లున్నవి. పూల కిరీటమును ధరించిన కొమ్మలుగల వృక్షములు మిగుల శోభిల్లుచు పుష్పించుటలో మీకు శక్తియున్నచో మాతో పోటీకి రండు అని భ్రమరనాదముల ద్వారా పరస్పరము ఆహ్వానించుకొనుచున్నట్లున్నవి. ఈ కన్నెలేడి పిట్ట పవిత్రములైన పంపాజలములలో మునిగి తన కాంతతో జలక్రీడలాడుచు నాలో కోరికలను రేకెత్తించుచున్నట్లున్నది. ఈ పంపా సరోవర రూపము మిగుల రమణీయమైనది. దీని పవిత్ర సౌందర్యాది గుణములు జగద్విఖ్యాతములు, మనోహరములు. ఈ విధముగా రూపవైభవము చేతను గుణసంపద కారణమునను ఇది మందాకిని తలపింపజేయుచున్నది. ఓ రఘువరా, లక్ష్మణ, సీతాసాధ్వి మనకు ఇక్కడ కనపడినచో ఆమెతో గూడి మనము ఈ ప్రదేశమునందే నివసింతము. అట్టి స్థితిలో ఇంద్రవైభవములను గాని అయోధ్యానగర నివాసమును గాని నేను కోరను. ఇంతగా రమణీయములైన ఈ పచ్చికబయళ్లపై ఆమెతో గూడి విహరించుట తటస్థించినచో అప్పుడు నాకు ఎట్టి చింతయునూ ఉండదు. ఇంద్రవైభవాది ఇతర విషయములను గూర్చి ఎట్టి ధ్యాసయూ ఉండదు. వివిధములగు మనోహరమైన రంగురంగుల పువ్వులతో అలరారుచున్న ఈ వనవృక్షములు భార్యావిరహితుడనయ్యున్న నన్ను మోహపరవశుని చేయుచున్నవి. ఓ సౌమిత్రి, ఒక పర్యాయము ఈ పంపా సరస్సును తిలకింపుము. ఇందలి చల్లని జలములు రుచికరములు, అంతటను వ్యాపించియున్న పద్మములు మనోహరములు, చక్రవాకముల యొక్క కదలికలు, కన్నెలేడి పిట్టల క్రీడలు, నీటికోళ్ల సంచారములు, క్రౌంచ పక్షుల విహారములు ఎంతయో ఆహ్లాదకరములు. దీని తీరమునందు అడవి వరాహములు, పలు విధములగు మృగములు సంచరించుచున్నవి. పక్షుల కలకలరావములతో ఈ పంపా సరస్సు అత్యంత శోభాయమానముగా నున్నది. సంతోషముతో కేరింతలు కొట్టుచున్న వివిధములగు పక్షులు కమలనేత్రయు, ఇందువదనయు, లావణ్యవతియు, నా ప్రేమ పెన్నిధియు అయిన సీతాదేవిని తలుచుకొనుచున్న నాలో విరహతాపమును పెంచుచున్నవి. ఓ లక్ష్మణ, ఇటు చూడము. చిత్ర విచిత్రములుగానున్న ఈ కొండచెరియలయందు మగజింకలు ఆడులేళ్లతో కూడి క్రీడించుచున్నవి. అవి హరిణలోచనయైన సీతాదేవికై పరితపించుచున్న నాలో విరహబాధను ఇంకనూ అధికమునర్చుచున్నవి. కనువిందు గావించుచున్న ఈ పర్వత సానువునందు అక్కడక్కడ పారవస్యముతో సంచరించుచున్న పక్షులు, మృగములు నా చిత్తమును ఇంకనూ కలవరపాటునకు గురిచేయుచున్నట్లున్నవి. నా ప్రాణప్రియమైన సీత కనపడినచో నాకు మనశ్శాంతి లభించును. తమ్ముడా లక్ష్మణ, ఈ పంపా తీరమున వీచుచున్న గాలులు ఎంతో హాయిగానున్నవి. ఇప్పుడు సుందరాంగి అయిన సీత నాతో గూడి విహరించినచో మాత్రమే నా ప్రాణములు మిగులును. ఈ పంపా తీరములయందలి వనములలో వీచుచున్న నిర్మల వాయువులు కమలముల సువాసనను, చెంగల్వల పరిమళములను వెదజల్లుచున్నవి. వీటిని సేవించుచూ విహరించెడి దంపతుల శోకములను ఇవి తొలగించును. నిజముగా వారే ధన్యులు. కమలదళముల వంటి కన్నులు గలదియు, నా ప్రేమ పెన్నిధియు అయిన ఆ జానకికి నేననిన పంచప్రాణములు. ఆ సాధ్వి నా కొరకై జీవించును. అట్టి సీతాదేవి ఈ నడిమి వయసులో నా విరహమునకు గురి అయి తన ప్రాణములను ఎట్లు నిలుపుకొనగలుగుచున్నదో కదా. సీతాదేవి తండ్రి అయిన జనక మహారాజు సమస్త ధర్మములను బాగుగా ఎరిగినవాడు, సత్యసంధుడు. ఆ మహానుభావుడు నిండు సభలో మా ఇద్దరి క్షేమ సమాచారములను అడిగినప్పుడు ఆయనకు నేనేమని చెప్పను? తండ్రి ఆజ్ఞను అనుసరించి నేను వనములకు బయలుదేరితిని. పతివ్రతా ధర్మమును పాటించి సీత మందభాగ్యుడనైన నా వెంట వనవాసమునకు వచ్చినది. ఆ సాధ్వి ఇప్పుడు ఎక్కడనున్నదో ఏమో.
ఓ లక్ష్మణా, రాజ్యభ్రష్టుడనై ఆ కారణముగా మాతాపితృసేవలకు దూరమగుచున్నందులకు వికలమనస్కుడనైయున్న నన్ను వీడక నాతో ఆమె వనములకు వచ్చినది. అట్టి సాధ్వి ఎడబాటునకు గురి అయినందున దీనుడనైయున్న నేను ఇంక ఎట్లు జీవించి ఉండగలను? సీతాదేవి యొక్క కనురెప్పలు సుందరమైనవి, నేత్రములు మనోహరములు, ఆమె ముఖము సువాసనా శోభితము, ఎట్టి దోషములునూ లేక చక్కని ఆకృతి కలిగి ఉన్నట్టిది. అట్టి మనోజ్ఞమైన వదనము కనబడనందున నా మనస్సు కలత చెందుచున్నది. ఓ సౌమిత్రి, సీతాదేవి ఎల్లప్పుడూ చిరునవ్వు చిందించుచు మధురముగా మాట్లాడుచుండును. ఆమె పలుకులు ఉదాత్తములు, హితకరములు, నిరుపమానములైన ఆమె వచనములు మరల వినడి భాగ్యము ఎప్పుడు కలుగునో గదా. సీతాసాధ్వి వనవాసమున పెక్కు దుఃఖములను ఎదుర్కొనుచూ వచ్చినది. అయినప్పటికీ నేను ఎప్పుడైనను మానసిక వేదనకు గురి అయినచో దానిని గమనించి ఆమె తన దుఃఖమును ఏమాత్రమూ బయల్పడనీయక నా దుఃఖమును తొలగించుటకై మధురముగా మాట్లాడుచుండెడిది. ఓ రాజకుమారా లక్ష్మణ, అయోధ్యకు వెళ్ళినప్పుడు సుతిమెత్తని మనస్సు గల కౌసల్యామాత నా అనుంగు కోడలు సీతాదేవి ఎక్కడా అని నన్ను అడుగును. అప్పుడు ఆమెతో నేను ఏమని చెప్పను? ఓ లక్ష్మణా, ఆ జానకి లేకుండా నేను జీవించి ఉండుట దుర్లభము. కనుక నీవు ఒక్కడవే అయోధ్యకు వెళ్ళి భరతుని కలిసికొనుము. అతని సోదర ప్రేమ సాటిలేనిది. ఈ విధముగా ఏమీయూ తోచని స్థితిలో మహాత్ముడగు శ్రీరాముడు మిగుల విలపించుచుండగా సోదరుడగు లక్ష్మణుడు యుక్తియుక్తముగా ఆయనతో ఇట్లు నుడివెను. ఓ పురుషోత్తమా రామా, ధైర్యమును వహింపుము, దుఃఖింపకుము, నీకు మేలు కలుగును. నీ వంటి ధీరులు నిరుత్సాహమునకు గురికారు. అన్నా, ఆత్మీయుల ఎడబాటు వలన దుఃఖము కలుగుట లోక సహజము. ఎవ్వరునూ దానికి అతీతులు కారు. వత్తి నీటిలో తడిసినను నూనెలో మునిగియుండుట వలన అది జ్వలించుచునే ఇండును. కనుక ఈ విషయమును మనస్సులో ఉంచుకొని ఆత్మీయుల ఎడ వ్యామోహమును వీడుము. ఓ శ్రీరామా, రావణుడు పాతాళలోకమునకు గాని అంతకంటెనూ దూరమునకు గాని వెళ్ళినను ఎట్టి పరిస్థితులలోనూ మన చేతిలో వానికి చావు తప్పదు. మొదట పాపాత్ముడైన ఆ రాక్షసుని ఉనికి తెలియనిమ్ము. పిమ్మట సీతాదేవిని మనకు అప్పగించినచో అతడు బ్రతికి బయటపడును, లేనిచో అతని ప్రాణములు మిగులవు. ఒకవేళ అతడు సీతాదేవితో సహా అదితి గర్భములో దాగికొన్నను వైదేహిని అప్పగింపనిచో అక్కడ కూడా అతనిని బ్రతుకనీయము. ఓ పూజ్యుడా, ముందు ఈ దైన్యమును వీడుము, ధైర్యమును వహింపుము. అది మనకు ప్రయోజనకారి. చేసిన ప్రయత్నము విఫలమైనను వస్తువులను సంపదలను కోల్పోయినను మరల పూనిక వహించి ప్రయత్నింపనిచో అభీష్టము నెరవేరదు. ఓ ఆర్యా, ఉత్సాహమే నిజమైన బలము. దానికి మించిన బలము లేదు. ఉత్సాహము గలవానికి ఈ లోకములో అసాధ్యమైనది లేదు. ఉత్సాహవంతులైన వారు ఎట్టి కష్టకార్యములయందైనను వెనుకకు తగ్గరు. కనుక పూనిక వహించి ముందునకు సాగినచో సీతాదేవి తప్పక లభించును. అన్నా, నీవు మిగుల ధైర్యశాలివి, మనోనిగ్రహము కలవాడవు. కనుక కాముకుని వలె వ్యవహరింపకము, శోకమును పారద్రోలుము. నీ మహత్వమును గూర్చి నీవు తెలియకున్నావు, అనగా నీ ఔన్నత్యమును నీవు విస్మరించుచున్నావు. శోకమున మునింగియున్న శ్రీరామునకు లక్ష్మణుడు ఇట్లు ధైర్యోత్సాహములను నూరిపోయగా ఆయన తన శోకమోహములను విడనాడి కార్యోన్ముఖుడు అయ్యెను. సాటిలేని పరాక్రమశాలి అయిన శ్రీరాముడు మనస్సును దిటవు చేసుకునిన వాడై తీరములయందు గాలులకు ఊగుచూ మనోహరముగానున్న చెట్లతో కనువిందుగావించుచున్న పంపా సరస్సును అధిగమించెను. మహాత్ముడైన శ్రీరాముడు లక్ష్మణునితో గూడి సమస్త వనములను, సెలయేళ్లను, పర్వత గుహలను పరికించి చూచుచూ సీతాదేవికై వెదకెను. ఎచ్చటనూ ఆమె కనబడకపోవుటచే మిగుల దుఃఖితుడై ఆతురతతో ముందునకు సాగెను. లక్ష్మణుడు మదపుటేనుగు వలె దుర్గమవన ప్రదేశములయందును నిర్భయముగా సంచరించుచుండువాడు. శ్రీరాముని యందు నిశ్చలమైన ప్రేమ గలవాడు, మిక్కిలి ధైర్యశాలి. ప్రకృతి సౌందర్యమును పట్టించుకొనక శ్రీరాముని సేవలయందు అప్రమత్తుడై ఉన్నవాడు. అట్టి సౌమిత్రి వనగమనమును కొనసాగించుచున్న రాఘవునకు రాజనీతిని జ్ఞప్తికి తెచ్చుచూ ఆయన యొక్క బలపరాక్రమములను గుర్తుచేయుచూ ఆ సీతాపతి దుఃఖమును దూరము చేసెను. వానరములకు ప్రభువు బలశాలియు వాలికి భయపడి ఋష్యముఖ పర్వత సమీపమును మసలుచుండువాడు అయిన సుగ్రీవుడు ఒకానొకప్పుడు పంపా సరోవర పరిశ్రమలలో తిరుగుచుండగా
అద్భుత రూపవైభవములు గల రామలక్ష్మణులను జూచెను. ఆ ఇరువురును పాలిపంపగా వచ్చిన వారేమో అని అతడు మిగుల భయపడి నిశ్చేష్టుడాయెను. ఏనుగువలే గంభీరంగా నడుచువాడును మిక్కిలి ప్రతిభాశాలియు వానరుడునూ అయిన ఆ సుగ్రీవుడు ఎక్కువసేపు ఆ ప్రదేశమునందే తిరుగాడుచున్న రామలక్ష్మణులను జూచి మిగుల భయముతో వణికిపోవుచూ చింతాక్రాంతుడై మిక్కిలి విచారగ్రస్తుడయ్యెను. ఆ ప్రాంతమంతయును మతంగాశ్రమ ప్రదేశమే. అది పరమ పవిత్రమైనది, సుఖప్రదమైనది. మునిశాపగ్రస్తుడైన వాలి అందు ప్రవేశింపజాలడు. కనుక ఇతర వానరములు అన్నియును ఆ ఆశ్రమమును ఆశ్రయించి ఆ వనమును స్థిర నివాసము చేసుకొనెను. ఆ వానరములు మహాపరాక్రమశాలురైన రామలక్ష్మణులను జూచి భయపడి ఆశ్రమములోనికి పరిగెత్తెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి కిష్కింధాకాండమునందు ఇది మొదటి సర్గము.